ఆన్లైన్లో వస్తువులు కొంటున్నారా? ఇంట్రెస్టింగ్ ఆఫర్లకు అట్రాక్ట్ అయ్యి ఆర్డర్లు పెడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మీరు పెడుతున్న ఆర్డర్లు మీ వరకు రాకపోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థల్లో ఆర్డర్లు ఇచ్చి డెలివరీలు అందాక లబోదిబోమంటున్న ఘటనలు ఈ మధ్య చాలా చోట్ల కనిపిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఇవే ఎక్కువయ్యాయి. ఈ తరహా మోసాలపై ఐ న్యూస్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన వారు. ఒకరు సాయిరాం, మరొకరు సుబ్రహ్మణ్యం. 3 నెలల క్రితం సుబ్రహ్మణ్యం అమెజాన్ లో 3700 విలువైన ఫోన్ ఆర్డర్ పెట్టాడు. రోజులు గడిచినా ఫోన్ రాకపోగా వారం రోజుల తర్వాత ఆర్డర్ పెండింగ్ లో ఉన్నట్లు చూపిస్తూనే ఉంది. ముందే ప్రొడక్ట్ కు నగదు చెల్లించడంతో అటు ప్రొడక్ట్ రాగా చెల్లించిన నగదు బ్యాంక్ లో తిరిగి డిపాజిట్ కాకపోవడంతో అనుమానం కలిగింది. పంగడి గ్రామంలో ఉన్న అమెజాన్ స్టోర్ కెళ్లి తాను ఆర్డర్ పెట్టిన ఫోన్ పై ఆరా తీశాడు. సరైన సమాధానం చెప్పకపోగా అమెజాన్ స్టోర్ ఇన్ఛార్జ్ తో మాట పెరిగింది. సుబ్రహ్మణ్యం గట్టిగా నిలదీసేసరికి ఆ డబ్బు తాను ఇస్తానని అమెజాన్ స్టోర్ ఇన్ఛార్జ్ సునీల్ చెప్పుకొచ్చాడు. వెంటనే మాట మార్చి డబ్బు ఇచ్చేది లేదన్నాడు. సుబ్రహ్మణ్యం నిడదవోలు వెళ్లి అమెజాన్ డెలివరీ మోసాన్ని పరిచయస్తులకు చెప్పడంతో పాటు తనలా ఇంకెవరైనా మోసపోయారా అని ఆరా తీశాడు. 3 నెలల తర్వాత తనకు తెలిసిన సాయిరాం అనే వ్యక్తి ఆన్లైన్ లో గ్యాస్ స్టవ్ ఆర్డర్ పెట్టాడు. నిడదవోలు డెలివరీ బాయ్ వచ్చినట్టే వచ్చి ప్రొడక్ట్ ఇవ్వకుండానే వెళ్లిపోయాడు. ఆ సమయంలో సాయిరాం ఇంటి వద్ద లేకపోవడంతో ఈ తిరకాసు అర్థం కాలేదు. గ్యాస్ స్టవ్ ఆర్డర్ పెట్టినా ఇంకా రాలేదేంటని ఇంట్లో వాళ్ళు అడగడంతో సాయిరాం ఫోన్ లో ట్రాకింగ్ చెక్ చేయడంతో డెలివరీ సక్సెస్ అని ఉంది. దీంతో సాయిరాం అమెజాన్ స్టోర్ కు కాల్ చేస్తే మీకే ఇచ్చి ఉంటారని నిర్లక్ష్యంగా రిప్లై ఇచ్చింది. షాక్ అయిన సాయిరాం విషయాన్ని సుబ్రహ్మణ్యంకు చెప్పడంతో ఇద్దరు కలిసి నిడదవోలు నుంచి ఐపంగిడి అమెజాన్ స్టోర్ కి వచ్చి చూడగా కళ్ళెదుట గ్యాస్ స్టవ్ ఉంది. దీనిపై డెలివరీ అడ్రస్ చూస్తే అది సాయిరాం ఇంటి చిరునామానే. ఆ సమయంలో ఆఫీస్ బాయ్ తప్పితే ఇంకెవ్వరూ లేరు. మేనేజర్ ఇన్ఛార్జ్లకు కాల్ చేస్తే వస్తామని చెప్పి చివరకు మర్నాడు రావాలనుకున్నారు. గట్టిగా నిలదీయడంతో మీ ప్రొడక్ట్ ఉంది కదా తీసుకుపోవాలని బదులిచ్చారు. దీంతో అమెజాన్ స్టోర్ వాళ్ళు డెలివరీ బాయ్ కలిసి మోసం చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. తమలా చాలా మంది మోసపోయి ఉంటారనే సందేహాలతో బాధితులిద్దరూ ఐ న్యూస్ ను సంప్రదించారు. జరిగిన మోసాన్ని అమెజాన్ స్టోర్ వద్దే ఆధారాలతో సహా చూపించారు. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రతి పౌరుడు కూడా ఏ వస్తువు కావాలన్నా కూడా అంతర్జాలాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆన్లైన్ కేంద్రంగా అనేక ప్రోడక్ట్ సేల్ చేసేటువంటి సైట్లు రావడం జరిగింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా కొన్ని సైట్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం భారత్లో చాలా చోట్ల కూడా ఇవి ప్రోడక్ట్లు కస్టమర్ల వరకు చేరవేస్తున్నాయి. ఇదే క్రమంలో ఈ ఆన్లైన్లో ఆర్డర్ చేసినటువంటి ప్రోడక్ట్లు చాలా చోట్ల మిస్ అవుతూ కస్టమర్లు అనేక చోట్ల ఫిర్యాదులు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. చాలా చోట్ల ఆన్లైన్ మోసాలు కూడా కనపడుతున్నటువంటి సందర్భం కనిపించింది. ఇదే క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఐపంగిడి గ్రామంలో ఈ ఆన్లైన్ మోసాలు అనేవి వెలుగు చూడడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, ఐపంగిడిలో ఉన్నటువంటి అమెజాన్ స్టోర్. ఈ అమెజాన్ స్టోర్ మీద వరుస ఫిర్యాదులు ప్రస్తుతం రావడం జరుగుతుంది. ఇక్కడి వరకు ప్రోడక్ట్లు వస్తున్నాయి కానీ ఎక్కడి నుంచి కస్టమర్లకు చేరట్లేదు అనేది చాలామంది బాధితులు ఐ న్యూస్ను ఆశ్రయిస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక మొబైల్తో పాటు ఒక గ్యాస్ సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఆర్డర్ ఇచ్చాం కానీ ఎంతవరకు తమకు చేరలేదు. వచ్చి అడిగితే సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు, లేదా మీ డబ్బులు మీకు చెల్లిస్తామన్న సమాధానాన్ని చెప్తున్నారన్న అంశాన్ని బాధితులు చెప్తున్నారు. వారు నేరుగా మనతో ఉండడం జరిగింది. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. అండ్ అసలు మీ దేవుడు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి, అసలు మీరు ఏ ప్రోడక్ట్ ఆర్డర్ ఇచ్చారు, మీ వరకు వచ్చిందా లేదా? మాది నిడదవోలు సార్, నాది బి సాయిరాం అండి నా పేరు.
మేము అమెజాన్లో గత 26వ తారీఖు గ్యాస్ది 4 ప్రోడక్ట్ పెట్టామండి. పెడితే మనకి 1వ తారీఖు ఫోన్ చేశారు, ఇలా డెలివరీకి తీసుకొస్తున్నామని. ఫోన్ చేయగానే మా మిస్సెస్ అయితే పలానా షార్ట్ సార్ అని చెప్పింది. చెప్తే వచ్చేస్తామండి అని చెప్పారు. మళ్ళీ రాడా కట్ చేస్తే 1వ తారీఖు డెలివరీ అయిపోయినట్టు, మాకు డెలివరీ ఇంటి దగ్గరికి ఇచ్చేసినట్టు చూపిస్తుంది. సరే 2 రోజుల్లో ఇస్తారు, 3 రోజుల్లో ఇస్తారు, ఇది వరకు నుంచి మాకు అలాగే జరిగాయి. సరే వచ్చిస్తారేమో అని చూస్తున్నాము. ఇంకా 7వ తారీఖు వచ్చేసరికి మాకు రాక ఇక్కడికి వచ్చి అడిగితే గతంలో మా ఫ్రెండ్ కూడా ఇలాగే జరిగింది అసలు ఎందుకు జరుగుతుందా అని చెప్పి ప్రోడక్ట్ కోసం ఇక్కడికి వచ్చి అడిగితే మా ప్రోడక్ట్ ఇక్కడే కనిపిస్తుందండి. అడిగితే మేము ఇక్కడ ఉందండి అంటున్నారు. మేనేజర్ గారు స్పందించట్లా, స్టోర్ ఇన్ఛార్జెస్ స్పందించట్లా, ఎవరో సరైన స్పందన చేయట్లా. గతంలో మా టీషర్ట్లు అలాగే పోయినాయి, షర్ట్లు అలాగే పోయినాయి. ఇప్పుడు మేము ఎంతెంత ఖర్చు పెట్టుకుని క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా డైరెక్ట్గా క్యాష్ ఇచ్చి మేము ఆన్లైన్లో పెట్టి అమౌంట్ కట్టేసుకుని ఇలా దుబ్బేస్తున్న వరకు ఎంతవరకు కరెక్ట్ అంటారండి? డైరెక్ట్గా స్టోర్లోనే జరుగుతుంది, బయట ఎక్కడ జరగట్లా. ఈ ఈవెంట్ అంతా స్టోర్లోనే జరిగింది. ఇప్పుడు మీరు చూసేది స్టోర్లోనే, డైరెక్ట్గా అమెజాన్ స్టోర్లో కనిపిస్తుంది మీకు అక్కడ జరిగిన మోసం. డెలివరీ కొట్టేశారు, 1వ తారీఖు డెలివరీ కొట్టారు, 2వ తారీఖు ఫోన్ చేయాలి, 3వ తారీఖు ఫోన్ చేయాలి, 7వ తారీఖు వచ్చింది. రిటర్న్ ఆప్షన్ కూడా పోయింది నాకు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నాకు ఇప్పుడు మీరు డెలివరీ ఇచ్చినా నేను చేసుకునేది ఏముంది? గ్యాస్ పోయిపోతే అది నేను మళ్ళీ భరించాల్సిందే కదా. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు కస్టమర్ వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్తుంది? వాళ్ళు అసలు మేనేజర్ రావాలి. అసలు ఎందుకు తప్పు జరిగింది? ఇది నాకు ఒక్కడికే కాదు కదా సార్, చాలా మందికి జరుగుతుంది. ఇప్పుడు 5,000 6,000 పెట్టి కొనుక్కున్నానంటే ఆఫర్లో వచ్చిందని, ఏదో ఇంట్లోకి ఉపయోగపడుతుందనే కదా మనం కొనుక్కునేది. అమెజాన్ అనేది ఒక బ్రాండ్, ఇంటర్నేషనల్ బ్రాండ్, అందులో మోసాలు జరగనే కదా. బయట బోల్డ్ యాప్లు ఉన్నాయి, యాప్లో ఎందుకు కొనుక్కోండి, ఇందులో కొనుక్కున్నాం అందరం. ఒక స్టోర్ ఉంది దీనికి ఎక్కడ అని చెప్తే అక్కడ స్టోర్ మేనేజర్ సరిగ్గా సమాధానం చెప్పరు, స్టోర్ ఇన్ఛార్జ్ సరిగ్గా సమాధానం చెప్పరు. అడిగితే రేపు రండి, ఎల్లుండి రండి అంటారు. అడిగితేనేమో నీకు డబ్బులు కావాలా ఏమంటారు. లాస్ట్ టైం మా ఫ్రెండ్కి ఇలా జరిగింది. ప్రతిసారి నీకేమో డబ్బులు కావాలా, ఫోన్ కావాలా, కావాలని డబ్బులు ఇచ్చేస్తాం. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే డబ్బుల కోసం కాదు కదా సార్ మేము పెట్టేది. మేము ఆన్లైన్లో ప్రోడక్ట్ పెట్టామంటే ఏంటి, మాకు ఆన్లైన్ నుంచి గ్యారంటీ రావాలనే కదా. వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తే మాకెందుకు సార్? మీ పేరేంటి, మీరే ప్రోడక్ట్? నా పేరు సిఎస్ సుబ్రహ్మణ్యం అండి. నోకియా ఫోన్ బుక్ చేసామండి. అది 3210 4G అండి. మొబైల్ కాస్ట్ వచ్చి 3,749 రూపాయలండి. అది ఏప్రిల్ 27 తారీఖున 28న గొడవ జరిగిందండి. అదే ఇక్కడికి వచ్చి అడిగితే మేము వీళ్ళేమనంటే 2 రోజులు అడిగి తిప్పారండి. 3వ రోజున ఇక్కడికి వస్తే వీళ్ళ సేల్స్ మేనేజరు పర్సన్ కూర్చోబెట్టారు. 2-3 సార్లు ఇలా కూర్చోబెట్టి నీకు ఏం కావాలి, నీకు డబ్బులు కావాలా లేకపోతే నీకు ఫోన్ బుక్ చేసుకుంటామా? నాకు నేను ఎందుకు వచ్చాను, నా ఫోన్ పోయిందని బట్టికి వచ్చాను, నా డబ్బుల కోసం కాదు. అలాగని చెప్పి నేను బుక్ చేసుకుంటామని కాదు కదా. సర్లేండి ఇలా మ్యాటర్ వేరేగా ఉంది కదా అని చెప్పని, సర్లేండి నాకు డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చేస్తాను, వెంటనే ఇచ్చేస్తారంటే ఇచ్చేస్తాం. ఫోన్ చేయబడికి అలా కాదు, ఫోన్ బుక్ చేసుకొని మీ సార్లు ఉంచండి, నా సార్లు బుక్ చేస్తాను, నీ సార్లు బుక్ చేయండి. వాళ్ళకి మ్యాటర్ తేడా కనిపించిందో ఏంటో మరి. అలా కాదు, ఒక నిమిషం ఆగానే ఫోన్ చెక్ చేసి 3,750 ₹1,000 ఫోన్ అనుకున్నాను. నీ మీద జాలి కొద్ది నేను డబ్బులు ఇద్దామనుకున్నాను. నా మీద జాలి పడతాను మీరెవరండి? అసలు ఇది అమెజాన్ స్టోర్ కదా, నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఆన్లైన్లో నా అమౌంట్ నువ్వు డెలివరీ ఇచ్చావు, నాకు రిటర్న్ పెట్టేశాను. రిటర్న్ పెట్టేసినప్పుడు నీ పని ఏంటి? నువ్వు రిటర్న్ పంపేసి నా అమౌంట్ నాకు రిటర్న్ అయిపోవాలా. అంతేగాని మధ్యలో నువ్వు మధ్య వ్యక్తి కదా, నువ్వు డబ్బులు నాకెందుకు ఇస్తావు అంటే ఇలా మేనేజర్ వచ్చారు. ఎవరు రాజేష్ గారు, పేరు రాజేష్, ఆయన వచ్చి మాట్లాడారు. అలా కాదు, నీకు మీ ఇష్టమైన చేసుకోండి, మీకు లీగల్ నోటీస్ పంపేసుకోండి, ఇదిగోండి ఫోటోలు తీసుకుంటారంటే తీసుకోండి, ఇదిగోండి పలానా టైంలో ఇక్కడ డెలివరీ బాయ్ తెచ్చాడు అని వీడియోలు పెట్టారు. కానీ ఇప్పుడు నాకేం న్యాయం చేయలేదు వాళ్ళు. 3 నెలల క్రితం జరుగుతుంది అది. 3 నెలల నుంచి మా ఏరియాలో నెక్స్ట్ మళ్ళీ ఎదురు జరుగుతుంది కదా. 3 నెలల నుంచి మేము వాళ్ళు ఎదురు చూస్తున్నాం. బయట అందరికి చెప్పాం, ఎవరికైనా జరిగితే మాకు ఇంటిమేట్ చేయండి, మేము కూడా మీతో కూడా ఉంటాం సపోర్టింగ్ అని. 3 నెలలు కూర్చుంటే మళ్ళీ మాకే జరిగింది. ఇది 1వ తారీఖు మేము డెలివరీ మా ఏరియాలో మా ఇంటికి వచ్చి డెలివరీ కొట్టేశారు. 1వ తారీఖున, ఇవాళ తారీఖు 7వ తారీఖు, 7వ తారీఖు 7 రోజులకి రిటర్న్ అది ఇవాళతో డేట్ అయిపోయింది. ఇవాళ కూడా మేము రాకపోతే రేపోతే మిస్సింగ్ ప్రోడక్ట్ ఏమంటే డెలివరీ ఇస్తారు, అందరూ అయిపోయింది మ్యాటర్. ఇది ఇక్కడికి వచ్చి మేము చెక్ చేస్తే పీస్ పక్కన ఉందండి. అంటే ఆ రోజు నేనేమో నా ఫోన్ ఇక్కడ ఉంటుంది కదండి అని చెప్పని నాకు పీస్ దొరకలేదు. అలా బతుకుమలకుంటే నాకు చెప్పిన సమాధానం అంటే ఏ రోజుకి వచ్చిన పీస్ ఆ రోజు డెలివరీ బయటికి వెళ్ళిపోద్ది. మీరు ఒకవేళ రిటర్న్ ఐటమ్ ఇచ్చారనుకోండి. అంటే మీరు ఏం కోరుతారు, అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇక్కడ ఏం జరుగుతుంది? ఫ్రాడ్ జరుగుతుందండి. ఇప్పుడు 3 నెలల నుంచి నాకు జరగదు. ఇప్పుడు 3 నెలల నుంచి ఎందుకు కూర్చున్నాను? ఇప్పుడు ఎందుకు బుక్ చేసాం? అమెజాన్ అంటే బెస్ట్ యాప్ అని మేము అనుకున్నాం మేము. కానీ మాకే ఇలా జరిగింది. 3 నెలల నుంచి నేను ఎందుకు ఆగాను? ఇప్పుడు రిటర్న్ పెట్టి అమౌంట్ తీసుకుని వెళ్ళిపోలేక నేను
నాకు అమౌంట్ వద్దు, నా పీస్ నాకు అది డబ్బులు ఇస్తున్నారు సార్ ఇలా ఓపెన్గాను, లేదా ఫోన్ మీరు ఆర్డర్ పెట్టుకున్నారు, నా పీస్ వద్దు, నాకు అమౌంట్ వద్దు, నాకు కావాల్సిందేంటి అక్కడ నా ఇంటికి వచ్చి తీసుకెళ్ళినట్టు కావాలా. ఇక్కడికి వచ్చిన అమౌంట్ ఇక్కడికి వెళ్ళిపోయింది, మీరు డెలివరీ తీసేసుకుని అన్నారు, ఏదో వీడియోలు పెడతారు. పెట్టినప్పుడు ఇక్కడ సీల్ అయిపోయిన ప్యాకెట్ ఆ చివరికి ఏం జరగాలి, అదే ప్యాకెట్ జరగాలి, వేరే ఐటమ్ ఇక్కడ ఎక్స్చేంజ్ చేసి పంపిస్తారు. జరిగిన మ్యాటర్ అది. ఏం చెప్తారు? ఈ చుట్టుపక్కల చాలా మంది ఇలాంటి ప్రోడక్ట్లు ఆర్డర్ చేస్తూ ఉన్నారు, ఏం చెప్తారు ఈ అంశంలో మీరు? ఇదే ఐటమ్ మా ఇంట్లో మూడు జరిగినాయి. ఒకటి 2 టీ-షర్ట్లు జరిగినాయి, నాకు ఫోన్ జరిగింది, ఇప్పుడేమో స్టవ్ జరిగింది. ఇప్పుడు ఇంకెన్ని జరగాలి? ఐఫోన్లో ఇంకా భారీ అమౌంట్లో పోతే కానీ రెస్పాండ్ అవరా? 2-3 లక్షల ఫోన్ పోతే కానీ రెస్పాండ్ అవరమ్మా. ఆ రోజున ఎదురుగాను 2-3 లక్షల రూపాయలు ఫోన్ పోతాయంటే అది హై లెవెల్లో జరుగుతుంది. నిశ్చయం ఉండదన్నాను అంటే హై లెవెల్లో తీరు. మా చిన్న 5,000, 8,000, 10,000 పోతే తీసేస్తారు. అది ఎవరు అడగరు కదా, మేము మాలాంటి వచ్చాము. కంప్లైంట్ రైజ్ చేయబోతున్నారు? ఖచ్చితంగా అండి. నేను అప్పుడు నాకు పీస్ దొరకలా, నాకు ఆధారం లేదు, వీళ్ళు ఏదో చూపించారు, ఇలా పట్టుకోవాలన్న ఆలోచన నాకు ఉంది. ఈ మాట దొరికారు, ఇది అయితే వదిలేదు. చూస్తున్నాం కదా, మొత్తంగా అయితే కస్టమర్లు ఈ అమెజాన్ సైట్లో ప్రోడక్ట్లు ఆర్డర్ చేసి తమ వరకు రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఐపంగిల్లో ఉన్నటువంటి ఈ స్టోర్కి వస్తే కనీసం సమాధానం చెప్పడానికి మేనేజర్ కానీ ఇక్కడ ఇన్ఛార్జ్ కానీ అందుబాటులో లేకపోవడం పట్ల వాపోతూ ఉన్నారు. ఈ మొబైల్స్ కానీ లేదంటే ఈ ఆన్లైన్ ఇళ్లలో లేదా తమ వ్యక్తిగతంగా ఉపయోగపడేటువంటి వస్తువులు ఆర్డర్ చేసినప్పటికీ కూడా 3 నెలలు గడిచినా ఇప్పటి వరకు మొబైల్ అందలేదని చెప్పి ఒక కస్టమర్ చెప్తున్నాడు. వారం రోజుల క్రితం ఒక గ్యాస్ స్టవ్ అని ఇచ్చినా కూడా ఆర్డర్ ఇచ్చినా ఇంతవరకు డెలివరీ చేసినట్టు చూపిస్తుంది, కానీ తమ వరకు ప్రోడక్ట్ అందలేదనేది బాధితులు చెప్తున్నారు. ఇలా చాలా మంది వరకు కూడా మోసపోతున్నారు అనేది నేరుగా బాధితులు ఐన్యూస్కి ఫిర్యాదు చేస్తున్నారు. కాబట్టి ఈ అంశంలో అధికారులు దృష్టి సారించి ఈ ఆన్లైన్ మోసాల్ని అరికట్టాలనేది కస్టమర్లు కోరుతున్నటువంటి సందర్భం. తూర్పుగోదావరి నుంచి కెమెరామెన్ బాలుతో గణేష్, ఐన్యూస్. చూసారుగా, చాలా ఈజీగా ఆర్డర్ చేసి ముందుగానే డబ్బులు చెల్లించిన కస్టమర్గే టార్గెట్ గా ఈ మోసాలు జరుగుతున్నాయి. ముందుగానే నగదు చెల్లించిన కస్టమర్ల చేతికి ఆర్డర్ పెట్టిన ప్రొడక్ట్లు డెలివరీ కావడం లేదు. దేశంలో ఆన్లైన్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. ప్రజలందరూ పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తున్నారు, తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆన్లైన్ కొనుగోలుపై అంతగా అవగాహన లేని వారిని మోసం చేస్తున్నారు.